నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇకపై లాభసాటిగా వ్యవసాయం. మంత్రి కందుల దుర్గేష్. కాకరపర్రు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభం. గత 5 ఏళ్లు ఒక రాక్షసుడితో పోరాడాం. సర్వసభ్య సమావేశంలో టీడీపీ నేతలు పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది, లోటుపాట్లు సరిచేసుకుందాం. కడియపులంక రూపురేఖలు మారుస్తాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దీపావళి నుంచి 3 సిలిండర్ల పథకం అమలు. లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరపాలి. సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని కాంగ్రెస్ నేతల అసహనం. అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంగా సాగులో పెట్టుబడులు తగ్గించి పంటల దిగుబడిని, రైతన్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుర్గేష్ అనంతరం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాల లక్ష్యాలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులు, సాగులో మెలకువలు, పంట ఉత్పత్తులు, ఎరువులు, పంట తెగుళ్లపై అవగాహన కల్పించడం, రైతులను చైతన్యపరిచే కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులను అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు కాకరపర్రులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సాగు వ్యయాన్ని తగ్గించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మెరుగైన సాగు పద్ధతులు అవలంబించడం, రైతుల ఆదాయ స్థాయిని పెంచడం లక్ష్యంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. వారంలో ప్రతి మంగళ, బుధవారాల్లో 2 రోజుల పాటు పొలం పిలుస్తోంది కార్యక్రమం జరుగుతుందన్నారు. రైతన్నలకు వ్యవసాయానికి అయ్యే ఖర్చును తగ్గించి దిగుబడి పెంచే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించామన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో అందించిన సలహాలు, సూచనలు పాటిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, జిల్లా ప్రాజెక్టు అధికారి బి తాతారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సత్యకుమారి, మార్కెటింగ్ శాఖ అధికారి ఎన్ సునీల్, ఏడీఏ కొవ్వూరు పి చంద్రశేఖర్, హార్టికల్చర్ ఆఫీసర్ కొవ్వూరు సిహెచ్ శ్రీనివాస్, ఉద్యానవన పరిశోధనల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్రకుమార్, ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజులు మీరందరూ కూడా లబ్ధిదారులుగా చాలా మంది ఎంపికయ్యారు. అది 5 సంవత్సరాల కాలంలో ఆ టిక్కోయిళ్లు తయారైపోయినా కూడా వాటిని లబ్ధిదారులకు అందించకుండా అవి పాడైపోయే విధంగా చేశారు. వాళ్ళు చేసిన పని ఒక్కటే, ఆ ప్రభుత్వం తాలూకు రంగు నేల రంగు, తెల్ల రంగు మాత్రమే వాటికి వేశారు తప్పితే లబ్ధిదారులు ఎవరికి కూడా వాటిని అందించినటువంటి సందర్భాన్ని వాళ్ళు చేపట్టలేదు. లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరపాలని సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై ఏర్పడిన వివాదంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారణ జరిపించాలని సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులలో ఆందోళన నెలకొందని అన్నారు. ఈ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతుందని, అయితే ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, నిలుపుదల వంటి సమస్యలతో పాటు సంక్షేమం, అభివృద్ధిపై ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దుస్థితిలో తిరుమల లడ్డూ నాణ్యత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూ నాణ్యతపై టీటీడీ ఈవో శ్యామలరావు చేసిన ప్రకటన భక్తులలో ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఈ అంశంపై
సిబిఐ లేదా సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐతో విచారణ జరిపించే బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తీసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పీసీసీ సభ్యుడు బోడా వెంకట్, పీసీసీ కార్యదర్శులు బెజవాడ రంగా, అబ్దుల్లా షరీఫ్, దేవత సుధాకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, కాటం రవి, ముదుగు శ్రీనివాస్, భక్తుల చంద్రరావు, ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్లు దీక్షలో కూర్చోగా కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. వారికి ఇచ్చినటువంటి దాన్ని మిస్యూజ్ చేయడం ఏంటో వీటిలన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఇప్పటి నుంచే కాదు, 2014 నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, 2 ప్రభుత్వాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. స్వామివారి యొక్క కొండను పవిత్రంగా ఉంచాలి. అక్కడ రాజకీయాలు కానీ, రాజకీయాలకు సంబంధించినటువంటి ఇది కానీ ఉండకూడదు. సో కాంగ్రెస్ పార్టీగా మేము ఈ జరిగినటువంటి సంఘటనకు చింతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ జరిగినటువంటి అన్యాయం మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలని కంప్లీట్ చేసేలాగా సిబిఐ రిపోర్ట్ వచ్చేలాగా చేయాలి. ఆ బాధ్యత రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు ఆ బాధ్యత తీసుకుని 6 నెలల్లో ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చేలా చేసి నిజంగా ఆయిల్లో పందిగొవ్వు, గొడ్డుగొవ్వు, చేపాయిలు కలిసిందా లేదా అనే విషయం తేల్చవలసిన బాధ్యత మరి బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద అప్పచెప్పాలని చెప్పి కోరుతున్నాం. 6 నెలలు ఇదేదో తేల్చేస్తే మరి అప్పుడు జగన్ గారు ఉంటాడా, చంద్రబాబు ఉంటాడు, ఇద్దరిలో ఒకరు మాత్రం గ్యారెంటీగా పోతారు. ఆ సినిమా మాత్రం రాష్ట్ర ప్రజలందరూ తెర మీద చూస్తారు. పేదల సంక్షేమమే తమ కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం కడియపులంకలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామ ప్రగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా సచివాలయం సిబ్బంది తీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళలు ఇంటిలో ఉన్న చెత్తను డ్రైన్లలో పోయవద్దని తెలిపారు. గ్రామంలో ఉన్న విద్యుత్ లైన్లో రోడ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎవరూ చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అని ఒక గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో భాగంగా వచ్చే దీపావళికి అర్హులైన ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో కల్పించడం జరుగుతుందన్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్లు వారి ఇంటి వద్దనే ప్రతి నెల 1వ తేదీన 100% పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. వచ్చే నెల నుండి నూతన పింఛన్ నమోదు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పేద ప్రజలు ఎవరూ ఆకలితో పస్తులు ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడు 3 పూటలా భోజనం చేసి సుఖ సంతోషాలతో జీవించేందుకు కడియపులంకలో త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది రైతులు ఉరివేసుకునే విధంగా తెచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ రైతు ఉపాధ్యక్షుడు మార్గాన్ సత్యనారాయణ, ఎంపీపీ వెలుగువంటి సత్యప్రసాద్, సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, వైస్ ఎంపీపీ పంతం గణపతి, కట్టా శివ, బోడపాటి రాజేశ్వరి, గట్టి సుబ్బారావు, వాడపాటి గోపి, వెలుగుబంటి నాని, మార్గాని ఏడుకొండలు, నాగులపల్లి వీరబాబు, ఆదిమూలం సాయిబాబా, సోడసాని దుర్గారావు, ఎంపీడీఓ రత్నకుమారి, హార్టికల్చరర్ హెచ్ఓ సుధీర్ కుమార్, ఏఓ ద్వారకాదేవి, పలువురు అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు వేసిన రోడ్డు అలాగే పోతుంది. సరే, వీలైనంత వరకు సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేద్దాం. మనందరం కలిసి మన గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా, కడియపులంక అంటే నర్సరీకి ప్రసిద్ధి. భారతదేశం అంతా మన వైపు చూస్తారు. ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరకు వస్తారు, ఇతర దేశాల నుంచి మన దగ్గర వస్తారు. టూరిజం కూడా పెంచబోతున్నాం. ఈ మధ్యనే మాట్లాడాం, కలెక్టర్ గారు, దుర్గేష్ గారు, మేమంతా మాట్లాడి ఈ కాలాన్ని టూరిజం కేంద్రంగా మార్చాలి. ఇక్కడ ఆగిపోయిన కమిటీలు కంప్లీట్ చేయాలి. హోటల్ లాగా రూమ్స్ కూడా రావాలి. రోజు యాత్రికులు రావాలి. నర్సరీలు చూడటానికి వస్తే కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, చూసేవాడు చూస్తాడు, ఉండేవాళ్ళు ఉంటారు. కల్తీ ఆవు నెయ్యి వినియోగించి లడ్డూ ప్రసాదం ఎక్కడ తయారు చేశారు, ఎన్ని తయారు చేశారు, ఆధారాలతో సహా నిరూపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. నిరూపించగలిగితే తాను మరేమీ మాట్లాడనని సవాల్ విసిరారు. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్
మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమస్య కాని సమస్యను లేవనెత్తి అదే పెద్ద సమస్యగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ఆవు నెయ్యి కల్తీ జరిగిందని చెబుతున్నారు. వాటితో ఎన్ని లడ్డూలు తయారు చేశారు, ఆ లడ్డూలు ఎక్కడ ఉన్నాయో చూపాలన్నారు. ప్రసాదంలో వినియోగించే నెయ్యి ధరలో వ్యత్యాసం గురించి కూడా వివరించారు. సింహాచల దేవస్థానానికి, అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే ఒకే కంపెనీకి చెందిన నెయ్యి ధరలలో తేడాలు ఎందుకు ఉన్నాయని గణాంకాలతో సహా విశ్లేషించారు. అధికారంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు సైతం ఏకపక్షంగా ప్రజల మత సామరస్యం కలిగి మానవ వ్యవహారాల్లోకి లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజారంగంలో మతం విద్వేషాలకు ఆజ్యం పోసేలా వ్యవహరించడం, అనుచితంగా భజనలు చేసే పద్ధతి ఏమిటని హర్షకుమార్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. పరిపాలనా విధానం అంటే ఇది కాదని ఖండించారు. కులాల వారీగా, మతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టడం సమంజసం కాదని హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి ఆధారాలు లేని నిరాధారణ ఆరోపణలు చేస్తూ కాలయాపన చేసే ఎత్తుగడే ఆవు నెయ్యి కల్తీ అంశమని హర్షకుమార్ పేర్కొన్నారు. నీకు అసలైన సమస్యలు డ్రగ్స్, ఏం సమాధానం చెప్తాను నువ్వు? ఏం చెప్పలేవు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఆ మంచి పద్ధతి కాదు కాబట్టి కొంచెం ఇవన్నిటిలోనూ గ్లోబల్ ప్రచారాలు మానేసి లడ్డు విషయంలో గ్లోబల్స్ అనేవాళ్ళు ఉండేవారట. వాళ్ళు ప్రచారం చేస్తే ఏదైనా అబద్ధం నిజమైపోయేదట. అలాగే నువ్వు గ్లోబల్ ప్రచారాలు మొదలుపెట్టావు. ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నాను భారతదేశంలో ఎవరికైనా సరే, లడ్డూలో కల్తీ జరిగిందని ఎవడన్నా ప్రూవ్ చేయగలదా? ప్రధానమంత్రి కాడి నుంచి స్వామివారులు ఉంటారు కదా, చిన్నజీర స్వామి లాలు చూడండి, వీళ్ళందరికీ చెప్తున్నా, ఎవడన్నా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం ప్రూవ్ చేయగలరా? ఛాలెంజ్. నేను మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ మళ్ళీ ఏమీ ముట్టుకోకుండా ఆ ల్యాబొరేటరీస్లో కల్తీ జరిగిందని వచ్చింది, ల్యాబ్ రిపోర్ట్స్ కల్తీ జరిగింది, నువ్వు కంపల్సరీ కల్తీ జరిగిందని వచ్చింది. ఆ నువ్వుని లడ్డూలకు ఉపయోగించారా చెప్పండి. గత 5 ఏళ్లు మనమంతా జగన్ అనే ఒక రాక్షసుడితో పోరాటం చేశామని, పోరాటంలో విజయం సాధించిన తర్వాత ప్రజలకు ఆ రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. స్థానిక ఆనంద్ ఏజెన్సీలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనందరి కష్టం వల్ల ఘన విజయం సాధించామన్నారు. ఈ ఘన విజయం అందరి సహకారం వల్లే సాధ్యమైందన్నారు. ఆ ఎన్నికలు ఒక ఎత్తై రాష్ట్రం మొత్తం రాజమండ్రి వైపు చూసేలా ఇక్కడి రాజకీయం జరిగిందన్నారు. అలాంటి ఉద్యమాలు, పోరాటాలు చేస్తామన్నారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మిగిలిన అన్ని సంస్థలు, సంఘాలు, కోఆపరేటివ్లో కూడా తెలుగుదేశం పార్టీయే జెండా ఎగురవేయాలనే ఉద్దేశం తనదని అన్నారు. దానిలో భాగంగానే 100 ఏళ్ల తర్వాత ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, 90 ఏళ్ల తర్వాత ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, 26 ఏళ్ల తర్వాత ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యాయన్నారు. వీటిలో ఆర్యాపురం బ్యాంకుకు జరిగిన ఎన్నికల్లో చల్లా ప్యానెల్ ఘన విజయం సాధించగా పెద్దల సహకారంతో జాంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏకగ్రీవం అయ్యేలా చూశామన్నారు. ఇవన్నీ చాలా శుభపరిణామాలన్నారు. మహిళల భద్రత కోసం మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రశాంతమైన నగరం కోసం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తాము రాజకీయంగానే కాకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా పేదలను ఆదుకుంటున్నామన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం వల్లే ఇంతటి ఘన విజయం ఆయన సొంతమైందన్నారు. ఆనంద్ ఏజెన్సీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో 2వ డివిజన్కు చెందిన రాయుడు గణేష్, అతని మిత్ర బృందం సుమారు 250 మంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే 7వ డివిజన్ నుంచి నల్లిమేలి సత్యనారాయణ రెడ్డి తదితరులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ టీడీపీ నేతలు పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, బీసీ సాధికార సమితి సెట్టిబర్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చాన్ బాషా, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్ తదితరులు మాట్లాడారు. అధిక సంఖ్యలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన విధానం, ఒక ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో కానివ్వండి, జాంపేట ఎన్నికల్లో కానివ్వండి, అలాగే ఇప్పుడు ఛాంబర్ ఎన్నికల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని గౌరవించి ఆకర్షితులై ఈ రోజున ఛాంబర్లో చాలా ప్రముఖమైన వారందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా శుభ పరిణామం. తప్పకుండా రాబోయే రోజుల్లోనే మరో 30 సంవత్సరాలు పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేందుకు గాను ఏ విధంగా మనం క్షేత్రస్థాయి నుంచి బలపరుచుకుంటూ రావాలి, ఇటు వ్యాపారవేత్తలు కానివ్వండి, కార్మిక లోకం కానివ్వండి, అన్ని వర్గాల వారు, మహిళల్లో కానివ్వండి, పార్టీని మరింత బలపరిచేందుకు కార్యక్రమాన్ని ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమాయత్తమయ్యాం. ఒకే మాట మీద ఒకే బాట, ఎన్డీఏ కూటమి మరో ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని పరిపాలించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కృషి చేయాలన్నది మా తాలూకు ఆలోచన. ఇప్పుడు కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా దాంట్లో బతికి పట్టట్లేదు. ఎవరు కూడా నేను దీంట్లో వేరే మతం వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మతం గురించి కానీ కులం గురించి కూడా మాట్లాడలేదు. గత అనుభవాలు ఉన్నాయి. గతంలో ఒక పెద్ద మనిషి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాగే చెప్పాడు, 7 కొండలు కాదు ఉన్న 6 కొండలు మిగతా కొండలని మామని చెప్పాడు. ఏమైంది, పౌరాలలో కొట్టే ఒక పౌరులో ఇక ఎగిరిపోయి పైకి. అలాంటి పరిస్థితి వెంకటేశ్వరంతో పెట్టుకుని ఎవరికైనా రాకూడదు, రాదు కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ శ్రీవారి మహాప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కడియం ఆలయంలో శ్రీనివాసుడికి పాలాభిషేకం చేశారు. గత పాలకుల నిర్వాకం, అహంభావంతో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, వారు చేసిన అపచారానికి అందరం క్షోభ అనుభవిస్తున్నామని కడియం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిలుకూరి నాగేశ్వరరావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీధర్, గ్రీన్లాండ్ బాబీ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను, వారు చేసిన తప్పులకు నేటి నుండి 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మద్దతుగా శ్రీవారి లడ్డు అపవిత్రతపై కడియం ప్రభుత్వ హైస్కూల్ ఎదురుగా గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తిరుమలలో ప్రక్షాళన తీసుకొచ్చి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తారని, ఆగమ సలహా మండలి సభ్యుల సూచన మేరకు శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొరుసు సుబ్రహ్మణ్యం, నరమామిడి సాయిరాం, గారపాటి తాతబ్బాయి, తమ్మిశెట్టి ప్రసాద్, కామిశెట్టి వెంకటేష్, ఒండ్లమట్ల ప్రభాకర్, చిక్కల ఈశ్వరరావు, చిక్కాల శ్రీను, చిలుకూరి వెంకటేశ్వరరావు, శెట్టి సత్యనారాయణ, శెట్టి పోసిబాబు, చల్లా పెద్దకాపు, కందుకూరు సుబ్రహ్మణ్యం, కందుకూరు సత్యనారాయణ, కేతా వెంకటరమణ, వీర మహిళ కేతా భూలక్ష్మి, చింతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళందరూ కలిపి కూటమి అధినాయకులందరూ కూడా న్యాయం చేయాలని, హిందూ మనోభావాలను గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదైతే చేశారో వాళ్ళందరినీ కూడా కఠిన శిక్ష ఆ కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామి కలగజేయాలని కోరుకుంటూ అందరికీ కూడా మన హిందువులందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశాఖలో ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ సంస్థ నిరుద్యోగులతో చెలగాటమాడిందని చింతపల్లి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో చింతపల్లి గౌతమ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కరోనా సమయంలో నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. అయితే ఇటీవల విశాఖకు చెందిన ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ సంస్థ నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు ఆన్లైన్ ద్వారా స్వీకరించి బోర్డు తిప్పేసిందని ఆరోపించారు. పలువురు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో విశాఖపట్నానికి చెందిన వారే నిందులని స్పష్టం చేశారు. పోలీసులు నిందితుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. రాజమండ్రిలో ఉన్న ప్రజానాయకులు ఎవరికీ కూడా ఈ సంస్థతో సంబంధాలు లేవని పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ముందుకు వస్తే పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మణికంఠ, సాయి, నవీన్, వి బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బాగుందని చెప్పేసి అన్నయ్యని పిలిచాం. ఆ రోజు ట్రస్ట్ ద్వారా పిలిచినప్పుడు అన్నయ్య కూడా వచ్చి ఏం చెప్పారంటే ఇటువంటి సేవలు మరెన్నో చెయ్యాలి, మీలాంటి కుర్రోళ్ళు మాకు పుస్తకాలు కూడా పని చేయాలి అని చెప్పారు. అంతే ఐఏఎస్ ద్వారా ఆయన ప్రమోట్ చేయలేదు. కానీ చాలామంది ప్రతి నాయకులు చూసారు, వాళ్ళందరూ ఏమన్నారంటే అది కూడా దీనికి ట్రస్ట్కి దీనికి సంబంధం ఉంది, దీనికి సంబంధం అని చెప్పి చాలా పుకార్లు లేపారు. సో వాసు గారికి దీనికి ఏమో సంబంధం లేదు, అన్నయ్య ఒక అతిథిగా వచ్చారు, అతిథిగా వెళ్ళిపోయారు అంతే అని అడిగారు. ఏంటంటే అంటే అన్న సేవా కార్యక్రమం అన్నా మేము చేస్తాం కదా, కేటర్స్ అంటే తెలుస్తాముడు, నువ్వు సేవలు బాగా చేస్తున్నావు తెలుస్తాము అని చెప్పి అన్నారు. ఆ పరంగా పిలిచానంటే ఆ పరంగా పిలిచాడు వచ్చిందమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ఎందుకు తమ్ముడు ఇటువంటి అన్ని నాకు ఇటువంటి పిల్లలు అసలు నాకు ఇవి తలపోటు అని చెప్పి తిట్టాను అనుకోవడం అసలు.
సో ఆయన ఏం చెప్పంటే ఇప్పుడు డైరెక్ట్గా ప్రెస్ క్లబ్కి మీటింగ్ ఇవ్వలాగా ఇటువంటి యువతలు మరి ఎవరు పాడవకూడదు, నిరుద్యోగాలు యువత ఉద్యోగం చెప్పేసి ఏంటి ఆన్లైన్ ఉద్యోగం చెప్పేసి ఎరేసి వాళ్ళంటే అందరి మీద వాళ్ళకి డబ్బులు మేము పోగొట్టుకుంటున్నాం వాళ్ళ ద్వారా మేము. సో ఇటువంటి వాళ్ళు ఎవరు మోసపోకండి, మరి మేము మోసపోయి మీరు మోసపోకూడదు అని కోరుకుంటున్నాము. దిగిన తర్వాత ఇక్కడ తీరా చూస్తున్నాము మన ట్రాన్సాక్షన్ మొన్న విత్తడాలు పెట్టే టైంకి ఫస్ట్ వీకేమో ఆ సిస్టమ్ ఏదో స్లోగా ఉంది, సర్వర్ డౌన్లో ఉందని చెప్పేసి అన్నాడు. తర్వాత వీక్లోనేమో అదేంటది 5వ తారీఖు వాళ్ళు వర్కింగ్ డే అన్నాడు. తర్వాత సిస్టమ్ స్లో అన్నాడు. మనం చూసేటప్పటికి మొత్తం అంతా కూడా యాప్ ఉన్నట్టుండి మళ్ళీ రీపేమెంట్ చేయండి, మీరు రీఛార్జ్ చేయండి అని చెప్పేసి వచ్చింది. ఈ రీఛార్జ్ చేయడానికి మేము ఎందుకో మాకు అనుమానం వచ్చి మేము డ్రాప్ అయిపోయాం. మళ్ళీ రీఛార్జ్ చేయమని ఏంటి, వ్యాలెట్లో ఆల్రెడీ మన డబ్బు ఉంది, మనం ఎందుకు రీఛార్జ్ చేయాలని చెప్పేసి మేము ఏం చేసామంటే అందులో మేము ఇంకా రీఛార్జ్ చేయలేదు, వదిలేసాం దాన్ని. వదిలేసిన తర్వాత ఇంకా దాని యాప్ 3 రోజులు 72 hours అంత ఇచ్చాడు. ఆ 2 రోజులు రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు నిర్వహించింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సదస్యత అభియాన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామం ఎస్సీ కాలనీలో వెప్పర్తి జ్యోతి ఇంటి దగ్గర నుంచి మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ యానాపు యేసు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లి వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, వితంతువులకు నెలకు 30 కిలోల బియ్యం, ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. యానాపు యేసు మాట్లాడుతూ 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. బివి రామారావు, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు ఆకుల నారసవేణి, విప్పర్తి జ్యోతి, జాలిమే రత్నం, అక్కబత్తుల గంగమ్మ, స్వామి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. కోరుకొండ రోడ్లో ఉన్న పిఎన్టీ కాలనీలో శారదా గణపతి ఆలయం వద్ద పిఎన్టీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో ఉన్న పిఎన్టీ కాలనీలో శారదా గణపతి ఆలయం వద్ద పిఎన్టీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ శారదా గణపతి 43వ నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా కార్యక్రమాలతో ముగిశాయి. భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు వై శ్రీనివాస్ విచ్చేసి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎన్టీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యూనియన్ సభ్యులు పాల్గొని తమ సహకారం అందించారు. అలాగే భవానీ భక్తులు, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నవరాత్రి మహోత్సవం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున ఈ ఆంధ్రప్రదేశ్ స్వామి కోరుతున్నాము. జిల్లా అసోసియేషన్ వారిచే 13వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో ఆరోగ్యకరమైన గుండె, ఆరోగ్యకరమైన మనస్సు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య సదస్సులో గుండె వైద్య నిపుణుడు ఏకే శివప్రసాద్ మాట్లాడారు. ప్రతిరోజు శారీరక శ్రమ చేయాలని, ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాజీ అసిస్టెంట్ గవర్నర్ శంకర నాగేంద్ర కిషోర్ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఏకే శివప్రసాద్ను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్ర, క్లబ్ అధ్యక్షుడు నాలం నరసింహారావు, కార్యదర్శి కె చంద్రశేఖరరావు, కోశాధికారి నూలి శివ, మల్లికార్జున, దీప్తి చిగుళ్లపల్లి, అసిస్టెంట్ గవర్నర్ దొరబాబు, మాజీ అధ్యక్షులు కంటంనేని కాశీ విశ్వేశ్వరరావు, శ్యామ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన యూత్ అందరికీ చెప్పేది ఏంటంటే ఆరోగ్యమైన శరీరం, ఆరోగ్యమైన మనసు ఉండాలి. దానికి మినిమం ఒక 45 minutes రోజుకి మనం వ్యాయామం చేయాలి. నచ్చిన ఆట కానీ లేకపోతే ఒక సైకిల్ తొక్కడం వ్యాయామం చేయాలి. టైం పడుకోవాలి. అప్పుడే జీవితం ఏదైనా సాధించగలం. గుండెనే కాదు, షుగరు, బీపీ అన్నీ రాకుండా ఉండడానికి, ఒకసారి ఒళ్ళు వచ్చిందంటే బద్ధకం వస్తుంది, అది రాకుండా ఉండడానికి ఫిట్గా ఉండాలి. థ్యాంక్ యూ.
కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ, అలాగే ఈ హార్ట్కి సంబంధించి రెగ్యులర్గా మనకి ఈ చెకప్స్ అనేవి కూడా ఉండాలి. మనకి రెండు చాలా కరెక్ట్గా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి స్లీప్ టైం, రెండు స్క్రీన్ టైం. ఈ స్లీప్ టైం అనేది అట్లీస్ట్ ఒక 7 hours ఉండాలని, స్క్రీన్ టైం అంటే ఈ మొబైల్స్ యూజ్ చేయడం ఎక్కువైపోయింది, దాన్ని తగ్గించాలి అని. సో ఈ విధంగా మెసేజ్లు ఇవ్వటం జరిగింది స్టూడెంట్స్ అందరికి కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ to host this kind of education program to our students, and I thank the Rotary Club officials to choose the Government College Autonomous is the right place to give a right education in regard with mind and heart. ఆదిత్య విద్యా సంస్థల్లో ఎన్ఎస్ఎస్ డేస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో 56వ ఎన్సీసీ డే ఘనంగా జరిగింది. ముందుగా డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు వేదికపైకి ఆహుతులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అధ్యక్షత వహించగా, శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ ఎస్ కాస్మాను ముఖ్య అతిథిగా ఆహ్వానించి సత్కరించారు. ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ పుట్టిన దగ్గర నుండి తాను వాలంటీర్గా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా 2 దశాబ్దాలకు పైచిలుకు సేవలు అందించి వెనుకబడ్డ ఎన్నో గ్రామాల్లో సామాజిక సేవ చేశామని తన శిష్యుడు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఎన్నో రాష్ట్రాల్లో నేషనల్ కంటింజెంట్ లీడర్గా బీఆర్డీ, ఆర్డీ క్యాంపులకు వెళ్లి రక్తకర్ణుడిగా 56 సార్లు రక్తదానం చేసి అవార్డులు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్కేఎస్ రెహమాన్, ఎన్ఎస్ఎస్ సభ్యులు ఏ దేవి, జేఆర్ ఠాగూర్, పి సాయి తదితరులు పాల్గొన్నారు. ఒక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామర్ చైనా గవర్నమెంట్ తీసుకెళ్లి అక్కడ ఫెసిలిటేషన్ చేసి పంపించి ఒక గిఫ్ట్ ఇచ్చి, అగైన్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ రిసీవ్ చేసుకుని, రాష్ట్రపతి రిసీవ్ చేసుకుని, దెన్ ఆఫ్టర్ మన స్టేట్ చీఫ్ మినిస్టర్ తోటి ఇదయ్యి మన కాలేజీలో ఇలా నార్మల్గా కూర్చొని ఇచ్చేస్తున్నారంటే ఆయన హిస్టరీ మామూలుగా మనం చూస్తే చాలా అమాయకుడు, ఇన్నోసెంట్, మాటలు కూడా పాపం కంగారు ఇచ్చేయడం కనపడుతూ ఉంటుంది. ఈరోజు కేవలం మరి ఆర్డీ పీరియడ్ సెలక్షన్స్ అవుతున్నాయి. అంచేత రమాదేవి గారు అక్కడికి వెళ్ళారు. అంచేత ఈ రోజున కేవలం మనం ఉమెన్స్ కాలేజీకి దీన్ని పరిమితం చేసాం. అంచేత మనం మేడం గారిని మాత్రమే పిలుచుకున్నాం. ఆవిడ కూడా ఆవిడ యొక్క అమూల్యమైన సందేశాన్ని, ఎన్ఎస్ఎస్తో తనకున్న అనుబంధాన్ని కూడా మీకు వివరిస్తారు శ్రద్ధగా. బాగా మార్చ్ చేసి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది మార్చింగ్. అలాగే మీకున్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఎన్ఎస్ఎస్ మోటో అదంతా ఎప్పుడు చెప్పుకునేదే, ప్రతి దగ్గర చెప్పుకునేది. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ లైక్ దిస్ ఎవ్రీ ఇయర్. ఎందుకోసం అంటే కూడా 24 hours కి చూసిస్తుంది. అంటే మనం 24 గంటలు కూడా విసుక్కోకుండా, ఎక్కడ ఎవరు ఏ సాయం కావాలని అన్నా మనల్ని సార్ అన్నారు, సేవ చేసే దాంట్లో నిజంగా మనము పార్షియాలిటీ చూపించకూడదు. ఎప్పుడైనా సరే సేవ చేసే విషయంలో ఎవరికి వారే, అంతేగాని ఆలు చేస్తున్నారు కాబట్టి మనం కంపల్సరీ మన మనసులో నుంచి రావాలి సేవ చేయాలి అనేటువంటి మంచి దృక్పథం అనేది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమహేంద్రవరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ బీసీ నాయకుడు కడెల వెంకటేశ్వరరావు స్వర్గస్థులయ్యారు. ఇటీవల అస్వస్థకు గురయ్యారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్థానిక రహమత్ నగర్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి భౌతికాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్గాని భరత్రాం, వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, పలువురు నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ బీసీ నాయకుడు కడెల వెంకటేశ్వరరావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. కడెల వెంకటేశ్వరరావు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఇకపై లాభసాటిగా వ్యవసాయం మంత్రి కందుల దుర్గేష్ కాకరపర్రు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభం. గత 5 ఏళ్లు ఒక రాక్షసుడితో పోరాడాం. సర్వసభ్య సమావేశంలో టీడీపీ నేతలు పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది, లోటుపాట్లు సరిచేసుకుందాం. కడియపులంక రూపురేఖలు మారుస్తాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దీపావళి నుంచి 3 సిలిండర్ల పథకం అమలు. లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరపాలి. సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని కాంగ్రెస్ నేతల అసహనం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.